దేవునికి స్తోత్రం. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, ఆత్మీయ తల్లిదండ్రులకు, ఇక్కడ కూడి ఉన్న పరిశుద్ధ సంఘం అందరికీ నా హృదయపూర్వక వందాలండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథాల నుంచి 1 దినవృత్తాంతుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 1 దినవృత్తాంతుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చించు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి, మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి, నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడునగు నాకు కలుగబోవు ఘనతను గురించి దావీదును నీ దాసుడైన నేను నీతో మరి ఏమని మనవి చేసెదను? నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసి ఉన్నావు. యెహోవా, మేము మా చెవులతో వినినంతయు నిజము. నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నీ జనులైన ఇజ్రాయేలుల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తుల నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకుంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇజ్రాయేలు నిత్యము నీకు జనులగునట్లు నీవు అలాగున చేసితివి. యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరూ బాగున్నారండి? బాగున్నది చప్పులు కూడా బిగ్గరగా దేవుణ్ణి స్తుతించండి, దేవుని కనపరచండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు గడిచిన దేవుని కృప వల్ల నేను చాలా బాగున్నానండి. దేవుడు మహాకృప వల్ల గడిచిన యొక్క స్తుతి కూడిక నుంచి ఇప్పటి వరకు మళ్ళందరినీ ఎంతగానో క్షేమకరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా దేవాది దేవుడు నిలబెట్టి ఉన్నాడు. అందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నుంచి 2 మాటలు మనం ధ్యానం చేద్దామండి. ఇక్కడ దావీదు భక్తుడి గురించి చాలా క్లుప్తంగా రాయబడి ఉంది. మొట్టమొదటిగా దావీదు భక్తుడు గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తి అండి. అయితే గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తిని దేవుడు ఏర్పరిచి తన సావుకుని ద్వారా తనకు పిలుపునందించి దేవుడు ఉన్నతమైన స్థాయిలోనికి, గొప్ప స్థాయిలోనికి తీసుకెళ్ళాడు. ఎక్కడో మట్టి పరికనైన దావీదుని దేవుడు మహిమగల పాత్రగా, తన నామానికి ఘనత తెచ్చే బిడ్డగా దేవుడు దావీదుని చేజెక్కించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 17వ అధ్యాయము ప్రారంభ వచనంలో మనం చూసినట్లయితే, దావీదు తన ఇంట నుండి యెహోవా నిబంధన మందసమును నాతాను అంటున్నాడండి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందునదంతయు చేయనని దావీదుతో అనెను. హల్లెలూయా. చదవండి. ఆ రాత్రి యందు దేవుని వాక్కు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ నివాసమునకై ఒక ఆలయము కట్టించుట హల్లెలూయా. ఎక్కడ నివాసం చేశాడంటండి? డారాలలో నివాసం చేశాడంట, గుడారాలలో నివాసం చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవదారు మ్రానులతో ఆలయము కట్టమని చెప్పేసి ఆయన యొక్క జనాంగాన్ని, ఆయన యొక్క ఇజ్రాయేలీల ప్రజలందరినీ ఆయన మేపవలనని, అంటే ఒక విధంగా చెప్పాలంటే వారిని కాపు కాయవలనని
దేవజనుడైన నాతాను ప్రవక్త గారు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సేవకుడు అనేవారు సంఘాన్ని ఏం చేయాలంటండి? కాపు కాయాలి, వారిని కాపు కాయాలి, వారిని కాపు కాయాలి. హల్లెలూయా. మనం చూసినట్లయితే అక్కడ 7వ వచనంలో చూద్దాం. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద ఆధిపతి వేడునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్నా. హల్లెలూయా. ఎక్కడి నుండి తీసుకున్నాడు అంటండి? గొర్రెల దొడ్డి నుండి తీసుకున్నాడంట. హల్లెలూయా. నిజంగా దావీదు అటువంటి స్థితిలోనే ఉన్నాడండి. మొట్టమొదటిగా నిజంగా దావీదు చిన్ననాటి నుండి కూడా వీణ వాయిస్తూ, వాయిద్యాలు వాయిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని గొర్రెల దొడ్ల నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవలేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. లోకంలోని గనులందరి మధ్య నిన్ను ఘనవంతుడిగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా. ఈనాడు సేవలోనికి అడుగుపెట్టేటప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, సరిగ్గా నాకు బలం లేదు, నాకు సామర్థ్యం లేదు, నాకు తెలివి లేదు, జ్ఞానము లేదు, నాకు బంధు బలగం లేదు, నాకు స్నేహితుల బలగం లేదు, నాకు ఇరుగు పొరుగు వారి బలం లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. సేవలోనికి ముందడికి వెళ్ళాక వెనకడికి వేస్తారు. కానీ దేవుడు ఇక్కడ ప్రత్యక్ష పరోక్షంగా దేవుడు దావీదుకి దేవుడు బలాన్ని, ధైర్యాన్ని కలుగజేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు అతనికి తోడుగా ఉంటానని ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. నువ్వు వెళ్ళు స్థలమల్లా నేను నిన్ను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం చూస్తాం అదే 13వ వచనంలో మనం చూసినట్లయితే, నేను అతనికి తోడయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును, నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానట్లు. నమ్మలను బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చెప్పలు కొడుతూ బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. నా కృప అతనికి చూపక నేను మాననని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా. దేవుని సేవలోనికి మనం దిగాలే కానీ వెంటనే మనకు ధైర్యాన్ని ఇచ్చేస్తుంది. ఏంటిదండి? ఆయన కృప. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరుస్తాడంట సేవలో మన. ఆమేన్. హల్లెలూయా. అతని సింహాసనం ఎన్నటికి స్థిరముగా ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ దావీదు పరిపాలన చేసినట్టుగా ఇంకే వేరే రాజు ఎవరు పరిపాలన చేయలేదండి. దేవుడు అట్టి విధంగా అతన్ని స్థిరపరిచాడు. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధి కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చించి స్థితిలో తెచ్చుటకు నేను ఇది కరెక్ట్ పాయింట్. ఇది కరెక్ట్. దేవుడు అంటే అతను ఎంత స్థితిని, ఎంత ఘనమైన స్థితిని ఇచ్చినందుకు నేను ఏ పాటి వాడినయ్యా, నేను ఎటువంటి వాడినయ్యా అని చెప్పేసి దేవుణ్ణి గణపరుస్తున్నాడండి. ఈనాడు క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి, ప్రాముఖ్యంగా సావుకుడైన ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఏంటంటే కృతజ్ఞత. సావుకుడు కలిగి ఉండవలసినది కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు ఎంతగా ఎటువంటి స్థితిలో నుంచి ఎటువంటి స్థితికి చేర్చాడో అన్నది మాత్రం ఎన్నడూ మర్చిపోకూడదు. ఆయన యొక్క విలువైన జీవితాన్ని దేవుడు మనకై అనుగ్రహించాడు కనుక. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్తలోనో లూకా సువార్తలోనో రాయబడి ఉంటుందండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకి గాడిదను కట్లను విప్పి తమ్మని చెప్తా ఉంటాడండి. గాడిదకి ఏమైనా విలువ ఉంటుందా అండి? గాడిదకి ఎవరైనా విలువిస్తారండి? గాడిదని ఎట్లా చూస్తారండి? చాలా చండాలంగా, చాలా అహీనంగా చూస్తారు. అది బరువులు మోయడానికి, భారం మోయడానికి అని ఉపయోగిస్తారు. కానీ దేవాది దేవుడు ఆ గాడిదను విప్పి నా దగ్గర తీసురండి అని చెప్పేసి అన్నాడు. దేవుడు గాడిదను తన సావు నిమిత్తమే, తన ఘనత నిమిత్తమే వాడుకున్నాడు. దాని మీద ఇక కూర్చోండగానే అనేక మంది ఈయన మహారాజు, ఈయన ఘనుడు అని చెప్పేసి, యూదులకు రాజుగా వచ్చినవాడు స్తుతింపబడును గాక, ఘనత నందును గాక అని చెప్పేసి దేవాది దేవుని స్తుతించారండి. హల్లెలూయా. దేవుడు ఆ యొక్క గాడిద మీదకి ఎక్కడం ద్వారా ఆ గాడిదకి కూడా ఏమొచ్చింది? విలువ వచ్చింది, ఘనత వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొడితే బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఈనాడు దేవుడు గాడిదనే వాడుకున్నాడండి. దేవుడు
తన యొక్క స్వరూపం చేత మనల్ని నియమించుకున్నాడు. మనల్ని వాడు కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు తన పరిచయలో బహుబలముగా వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ మనము ఎల్లవెల్ల దేవా నీవు ఏమై ఉన్నావో అది దేవుడు మనకిచ్చిన బహుమానమై ఉన్నది. ఇవాళ మనం ఏమై ఉన్నావు అది దేవుడు మనకిచ్చిన బహుమానమై ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఏమవుతావో అది నువ్వు దేవుని చేత నీకు కలుగబడిన బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా సావుకుడు ఏ విధంగా జీవించాలి 2 లేఖనాలు చదివి ముగిచ్చేసేస్తానండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనము. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. చెప్పుచున్నాను, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడే హెచ్చింపబడును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా క్లారిటీగా ఇక్కడ మనకి తెలియపరచిపోతుందని, చాలా క్లారిటీగా బైబిల్లో మనకి రాయబడి ఉంది. తను తాను తగ్గించుకునేవాడంట హెచ్చింపబడతాడంట. హల్లెలూయా. అదే తను తాను గర్వించుకుంటే, హెచ్చించుకుంటే ఏమైపోతాడు? తగ్గింపబడిపోతాడు. సావుకుడైన వారికి తగ్గింపు అనేది ఉండాలి. ప్రతి సావుకుడు తగ్గించుకొని వాళ్ళను, ప్రతి సావుకుడు తగ్గింపు జీవితాన్ని జీవించాలి. ప్రతి సావుకుడు తగ్గించుకోవాలండి. తగ్గించుకుంటే చీప్ అయిపోతామని అనుకుంటారు చాలామంది. కాదు కాదు కాదు, తగ్గించుకుంటేనే హెచ్చించబడతాం. హల్లెలూయా. మనకు దేవుడు అనుగ్రహించినది మనకి ఎటువంటివైనా కావచ్చు. సామర్థ్యం, బలం, బలగం, తెలివితేటలు, కుటుంబ సభ్యుల బలం, లేదంటే ధన బలం, లేదంటే ఇంకా ఏమైనా కావచ్చండి. వాటి నిమిత్తమే మనం అతిశయింపక ఎల్లప్పుడూ తగ్గించుకొని జీవిస్తేనే దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిలబెట్టగలడు. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి, చప్పలు కొడుతూ దేవుని ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసయ్యే. బెస్ట్ ఎగ్జాంపుల్, తగ్గించుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరనంటే యేసయ్యనండి, ప్రభువారే. ఆయన పరలోకమందున్న ఆ మహిమను విడిచిపెట్టి మన కొరకు ఈ లోకంకి వచ్చాడు. ఎంత తగ్గింపండి. హల్లెలూయా, హల్లెలూయా. పాపులైన వారి మధ్యలోనే తిరుగుతూ ఉన్నాడు. ఎంత తగ్గింపండి. దోషులైన వారి మధ్యలోనే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఎంత తగ్గింపండి. తన రాడుతో కొట్టి చంపేయడానికి చూసినా కానీ తన పైన నింద మోపి, తన పైన అవమానాన్ని మోపి, విషపు చూపు చూసి తన పైన రాళ్ళువి చంపాలనుకున్న వాళ్ళని కూడా ఏమన్నాడండి? చంపమే కొట్టినప్పుడల్లా ఏమన్నాడు? ఈ చంప కూడా చూపించాడు. ఎవరికన్నా ఉంటుందండి ఈ తగ్గింపు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరికి తను చంపేస్తున్నారు అని తెలిసినప్పుడు కూడా ఏమాత్రం నోరు మెదపకుండా వదకు సిద్ధమైన గొర్రె వలె. చాలామంది అంటారు క్రైస్తవులు గొర్రెలని అంటారు చాలామంది. ఎస్, వీఆర్ ద షీప్స్ బట్ యు ఆర్ ద గోట్. క్రైస్తవులైన వాళ్ళందరూ గొర్రెలే. కానీ ఎవరైతే క్రైస్తవులు గొర్రెలు అని చెప్పేసి నిందిస్తున్నారో వాళ్ళు నిజమైన మేకలు. పరలోకమందునంట క్రైస్తవులైన వాళ్ళందరినీ, గొర్రెలైన వారిని అందరూ ఒక పక్కన, మేకలైన వారిని అందరినీ ఒక పక్కన చేరుస్తాడంట. హల్లెలూయా. మేకది సాతాను స్వభావం, గొర్రెది దేని స్వభావం? దేవుని స్వభావం. హల్లెలూయా. ఈనాడు మనం మేక స్వభావం ధరించుకొని ఉన్నామా, గొర్రె స్వభావం ధరించుకొని ఉన్నామా? జాగ్రత్తగా గమనించుకోవాల్సిన సంగతి అండి. మనం తగ్గించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్న ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక లేఖనాన్ని మనం ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త, ఇదిగో తోడేళ్ల మధ్యకు పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన చుట్టూతా ఉన్నాయండి. ఏంటి? పొలం, అగ్గట్లు, చెట్లు, పొట్లు, అవి కాదు. లేదంటే మన చుట్టూతా ఉన్న జనాలు, అవి కాదు. మన చుట్టూతా ఉన్న ఏంటి అండి? లోక అంధకార శక్తులు, దురాత్మ శక్తులు. ఎంతమంది దయ్యాలంటే భయం ఉంది? దగ్గరగా స్తోత్రం చెప్పండి. అంచనా లక 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 లక, చంద్రముఖి లక లక. ఎంతమంది దయ్యాలంటే భయం ఉందండి? నాగవల్లి సినిమా ఎవరైనా అర్ధరాత్రి పూట లైట్లు ఆఫ్ చేసి అలా సినిమా చూసారు ఎవరైనా? చాలామందికి హారర్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది.
చాలామందికి హర్రర్ స్టోరీస్ అంటే అబ్బో తెగ ఇంట్రెస్ట్ ఉంటుంది. దయ్యాలతోనే ఆటలాడేసుకున్న చాలామంది ఉన్నారు ఇక్కడ, అవునా కాదండి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే చుట్టుపక్కల ఉన్నాయంట ఏంటి, దురాత్మ సమూహము, దురాత్మ శక్తులు, తోడేళ్ళు ఉన్నాయంట బయట. కానీ ఆ తోడేళ్ళ మధ్యలోనే మన ఉంచాడంట. తోడేళ్ళు గొర్రె దొరికితే ఏం చేసిద్దండి? ఆవు రావు రావు అనుకుంటే ఏం చేసిద్ది? తినేసేస్తుంది, అవునా కాదా? అట్లానే మన మన చుట్టుపక్కల తోడేళ్ళు లాంటివన్నీ మనం గొర్రెలవై ఉన్నాం, క్రీస్తు బిడ్డలవై ఉన్నాం. గొర్రె అయితే ఆ తోడేళ్ళ మధ్యలో అన్నింటిలో ఏం చేసిద్దండి? తల ఎట్లా దించిద్ది. అదే మేక అనుకో, మేక ఎట్లా తల ఎగరేసిద్ది, అవునా కదా? సో మేకకున్న స్వభావం ఏంటి? తల ఎగరేసే స్వభావం. గొర్రెకున్న స్వభావం ఏంటి? దేవునికి విరోధులైన స్వభావం తలెగరేస్తారు. దేవుని సాకులు తలెగరేయాలా? చెప్పాలండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు తలెగరేస్తారా? గొర్రె బిడ్డలైన వారు ఎట్లా ఉండాలి? దీన మనుషులై విధేయ మనుషులే, పాముల వల్లే వివేకమును పౌరం వల్లే నిష్కపటులై జీవించాలని చెప్పేసి బైబిల్ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఎవరిని ఏదైనా అన్నారు అనుకోండి, క్రైస్తవులు అందరూ ఏం చేస్తాం? మా అయితే ఏం మాట్లాడకుండా తలదించుకుంటాం. లేదంటే చెప్పాలి, లేదంటే ఏం చేయాలి? కొట్టాలా? తిట్టాలా? లేదంటే మన పైన విజృంభిస్తే శ్రమలతో మనల్ని, ఇబ్బందులతో మనల్ని విజృంభిస్తూ ఉంటుంటే ఏం చేయాలి? మనం ప్రార్థించాలి, మోకరించి ప్రార్థించాలి. దేవుడు ఆ యొక్క సమస్య నుండి తప్పిస్తాడు, ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్క గొర్రెలకు ఆయనే మంచి కాపరై ఉన్నాడు. నిత్యమైన ప్రధాన కాపరి, ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాడు, నడిపిస్తాడు, సమృద్ధిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తాడు. నమ్మేటోళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చుట్టూ ఉన్న తోడేళ్లతో జాగ్రత్త, మంచిగా చక్కగా దీనత్వంతో జీవించాలి. త్వరపడి మనం ఆవేశానికి, ఉద్రేకానికి గురైతే తోడేళ్ళ యొక్క పళ్ళకు మనం చిక్కుని పోతాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరొక లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను స్కిప్ చేస్తూ కొన్ని సంగతులను కూడా, నేను పాయింట్స్ని స్కిప్ చేస్తూ నేను గబగబ చెప్తున్నాను, టైం చాలా కొద్దిగా ఉంది కనుక. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగా ప్రేమించాడో నేను మిమ్మల్ని అట్లానే ప్రేమించాను. నా ప్రేమ యందు నిలిచి ఉండండి, నా ఆజ్ఞలు గైకొండి. ఆయన ప్రేమ యందు నిలిచినట్లుగా మీరును నా ఆజ్ఞలను, నా కట్టడలను గైకొని వలన నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా సేవకుడి హృదయములో ప్రేమ ఉండాలండి. హల్లెలూయా. సేవకుడి హృదయంలో ఏముండాలి? చెప్పాలి అందరి దగ్గర, ఏముండాలి? ఏ ప్రేమ? చెప్పాలి, ఏ ప్రేమ అండి? ఒకవైపు నేనొక వైపు, ప్రాణం విలవిలా టిడిడిడి. ఆ ప్రేమ కాదు. లేదంటే మామా ఎగ పెగిలా, అరే మామా ఎగ పెగిలా, ఆ ప్రేమ కూడా కాదండి. అవసరమైతే దేవుని పరిచయం కొరకు వీటన్నిటిని కూడా విడిచిపెట్టేసి ముందుకెళ్ళినవాడు నిజమైన దేవుని ప్రేమను ఎరిగినవాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు నిప్పుల వర్షం పోస్తున్న శరీరంలాగా ఆ సేవకుడు ఎట్లా ఉండాలండి? అన్నట్టు ఉండకూడదు, కోపతాపాలతో ఉండకూడదు, ద్వేషకలహాలతో ఉండకూడదు. ప్రేమను చూపించాలంట. అప్పుడే సంఘం బలపడుతుంది, అనేక మంది ఆకర్షింపబడతారు. ఆ దైవజనుడు కూడా హిట్ మీద హిట్, సూపర్ హిట్ అయిపోద్ది, జీవితం మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుని ప్రేమ లేనివాడు అనుకో ఎట్లా ఉంటాడండి? అందరి చేత ద్వేషింపబడుతూ, దూషింపబడుతూ, మిక్కిలి అలుపులలో ఒకడుగా మిగిలిపోతాడు. అటువంటి బిడ్డలుగా మనం ఉండాలండి. అటువంటి బిడ్డలుగా మనం జీవించాలా? అటువంటి వారిని దేవుడికి అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడైతే దేవుని ప్రేమను కలిగి ఉన్నామో, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు కలిగి జీవించామో, అప్పుడే మనం ఆయన ప్రేమను నిలిచి ఉంటామంట. ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కోపతాపాలు, ద్వేష కలహాలు ఎక్కువగా పెట్టుకున్న వాళ్ళు రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేరు. కంటి మీద కునుకునే ఉండదు. వాడు ఎప్పుడు వస్తాడా కొట్టడానికి, ఈ అప్పులను ఎప్పుడు వస్తాడా కొట్టడానికి, వీడు నిన్న గొడవ పట్టు వాడు ఎప్పుడు వస్తాడు నా మీదకి. లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా అటొకరిని సెక్యూరిటీ పెట్టుకొని వెళ్ళాలి.
అదే అందరితో ప్రేమ కలిగి జీవించి, నిన్ను కొట్టేవాడిని, నిన్ను తిట్టేవాడిని, నిన్ను నిందించేవాడిని కూడా, నిన్ను అవమానపరిచేవాడిని కూడా ప్రేమతో కలిగి జీవించు. సావుకుడికి అదే ఘనత. ఏదో ఒక రోజు అయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా, నేను అనవసరంగా తప్పు చేశానే నీ దగ్గరికి అని చెప్పేసి వస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్త సింగ్ గారంట ఒక ప్రాంతానికి పరిచయం చేయడానికి వెళ్తున్నాడంటండి. పరిచయం చేయడానికి వెళ్తుంటే అయితే ఇతను వెళ్ళే ఆ ప్రాంతము అసలు మామూలు రౌడీజం కాదు, అసలు బేభత్సమైన రౌడీజం. అసలు ఎవరన్నా దేవుడు, నిజమైన దేవుడు యేసయ్యే అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే 4కి 36 రక్కలు చేసేసేవాళ్ళంట. ఎట్లా పడితే అట్లా కొట్టేసి పంపించేవాళ్ళంట. సావు దెబ్బలు కొట్టి పంపించేసేవాళ్ళంట తిరిగి. అట్లాంటి ప్రదేశానికి ఎవరు వెళ్ళారండి? మీరు ఎవరు వింటలేదు. ఎవరు వెళ్ళారు అట్లాంటి ప్రదేశానికి? భక్త సింగ్ గారు వెళ్ళారు. భక్త సింగ్ గారు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ యొక్క ప్రాంతానికి ఏదైతే కట్టుబాటు ఉందో కోటి రాళ్ళు నువ్వులు పంపించేసేసారు వెనక్కి భక్త సింగ్ గారిని. ఏం నోరు మెదపలా భక్త సింగ్ గారు, ఏం నోరు మెదపలా. ప్రేమతోనే, తగ్గింపుతోనే, విధేయతతోనే మరలా ఆ కారులోనే తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటే, ఆయన నాకంత హృదయం అంతా ఏదో లాగుంది, బండాపు అని చెప్పేసి ఆ డ్రైవర్ని బండాపిచ్చి అక్కడ ఒక దూరంగా చెట్టు కనబడుతుంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి 2 మోకాలు వంచి 2 చేతులు పైకెత్తి, దేవా నీ చిత్తం ఏమైనదో, నీ ప్రణాళిక ఏమైనదో నాయన, ఆ ప్రాంతానికి వెళ్ళాలని నన్ను ఏర్పరచుకున్నావు, కానీ అక్కడున్న జనులు మాత్రం నన్ను తిరిగి పంపించేసేశారు. ప్రభు, ఆ బిడ్డలను మార్చినైనా మరలా నేను ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలన చేయడానికి నీ కృపణ దయచే ప్రభు అని చెప్పేసి అంతగానో భక్త సింగ్ గారు ప్రార్థన చేశాడండి. 10 క్షణాలు ప్రార్థన చేసేసి మరలా తన గృహానికి వెళ్ళిపోయాడు. ఎంత బాగానే ఉంది, కానీ తన గుండెలో మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయలేదే అని చెప్పేసి ఆ ఆసక్తి, ఆ పట్టుదలను దేవుడు గ్రహించాడు, గుర్తించాడు. ఇక వెంటనే మరలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అక్కడున్న సావుకులు, ఆ ప్రాంతంలో ఉన్న సావుకులు భక్త సింగ్ గారిని మరలా వాళ్ళు తన ప్రాంతానికి వెళ్ళి పరిశీలన చేయడానికి వాళ్ళు ఆహ్వానిస్తారు. అయితే అంతకుముందు ప్రాంతానికి అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ అతని పైన విజృంభించి ఎంతగానో వ్యతిరేకం చూపారు. కానీ అదే ప్రాంతానికి మళ్ళీ వెళ్ళి తను ఆసక్తితో ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నా ఉన్నాడు, వాళ్ళు మార్చమని చేశాడు. వాళ్ళే అతని ప్రేమతో ఆహ్వానించి కొట్టిన వాళ్ళందరూ, ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారండి, రక్షణ పొందారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కోపంతో, ద్వేషంతో, కలహంతో గెలవలేని సంగతులను ప్రేమతో గెలుచుకోవచ్చు. హల్లెలూయా. నువ్వు ఉద్రేకంతో, ఆవేశంతో గెలవలేని సంగతులను నువ్వు దేనత్వంతో, విధేయతతో గెలుచుకోవచ్చు. మనుషులను కోపతాపాలతో గెలుచుకోలేమన్నాడు. మనుషులే కాదు, దేవాది దేవుని దగ్గరే మన కోపంతో, మనం ఉద్రేకంతో, వ్యతిరేకతతో మనం గెలుచుకోలేం. ఆయన ప్రేమ కలిగి దీనత్వముతోనే, ప్రేమతోనే, దయతోనే అనేక మంది పైన దయ చూపిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చివరిగా ఒక లేఖనాన్ని మనం చదువుకొని ముగించేసుకుందామండి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం చివరిగా లేఖనాన్ని చదివి ముగించేద్దాం. కీర్తన గ్రంథము, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నమ్మేటోళ్ళు బిగ్గరగా చప్పలు కొట్టండి, బిగ్గరగా గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సావుకుడు ప్రాముఖ్యమైన లక్షణం, సావుకుడు పూర్తిగా దేవుని పైన మాత్రమే ఆధారపడాలి. హల్లెలూయా. మనుషులు ఎవరిపైన ఆధారపడితే దేవుడు సహాయాన్ని పంపించే సహాయాన్ని కూడా మనం కోల్పోతాం. మనుషులపైన ఆధారపడితే ఇవాళ, రేపు, 2 రోజులు, మహా అయితే 10 రోజులు మరి సహాయం చేస్తారు. కానీ దేవుడి పైన ఆధారపడితే మాత్రం నిత్యము మనతోడే ఉండి మన అక్కర్లన్నింటి, మన సమస్యలన్నింటి తీరుస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మీద డిపెండ్ అయ్యామనుకోండి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవునికే స్థానాన్ని ఇచ్చామనుకోండి, మన జీవితాలకు ఏ డోకా ఉండదు. ఎందుకంటే ఆయన మీద మనం ఆధారపడి ఉన్నాం గనక ఆయన మన అక్కర్లని, మన ప్రతికూల పరిస్థితులన్నింటినీ దేవుడు అధిగమించి మంచి ఈవులనే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందరైతే నన్ను విశ్వసిస్తారో, ఎందరైతే నా నామాన్ని కనపరుస్తారో, ఎందరైతే నా మీద ఆధారపడతారో వాళ్ళందరినీ లోకంలోని జ్యోతుల వలె వెలిగింపజేస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా. నన్ను అడగండి, జనములకు స్వాస్థ్యంగా
నేను ఇస్తాను. మనుషులు అడగొద్దు, మనుషుల పైన ఆధారపడొద్దు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. నన్ను అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. సావుకులైన వారు కూడా దేవుని మీద, వాళ్ళు మాత్రమే కాదు, క్రైస్తవులను ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆధారపడితే, ఆయన అంటి పెట్టుకొని జీవిస్తే దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. హల్లెలూయా. అట్లా అని దేవుని నువ్వు వాడుకోవద్దు, దేవుడు నిన్ను వాడుకునేలాగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ దేవుని సేవకు ధనానికి ఎప్పుడు ముడిపెట్టకూడదు, పొంతుండదు. దేవుని సేవ వ్యాపారం కానే కాదు. ఎప్పుడైతే దేవుని సేవలో మనం వ్యాపారం చేయాలనుకుంటామో, ఎప్పుడైతే దేవుని సేవలో మనం వ్యాపారం చేయాలనుకుంటామో అప్పుడే జనానికి పబ్లిసిటీ చేయాలి అని అనుకుంటాం. ఎప్పుడైతే మనం దేవుని సేవను ధనానికి ముడిపెడతామో అప్పుడే మనం ఒక విధంగా మనం చేసే సేవ కాదు, పరిచయం కాదు, వ్యాపారం అయినట్టు అవుతుంది. అట్లయితే అపవాది కూడా చేస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా జీవించకుండా ఎల్లప్పుడూ దేనిపైన ఆధారపడకుండా దేవునిపైన ఆధారపడాలి. జతపని వారిని విమర్శించకూడదు. నీతో జతపనిగా చేసే వారిని ఎల్లవేళ వారిని ప్రేమించాలి, గౌరవించాలి, ఆదుకోవాలి, సహాయపడాలి. వారికి ఏదైనా కష్టం వస్తే, వారికి ఏదైనా ఇబ్బంది వస్తే వారి కొరకు ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. వారిని నిందించి అవమానపరిచి వారి నిమిత్తమై నువ్వు బాధపడి వాళ్ళని బాధ పెట్టే విధంగా నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. ఇంకొక లక్షణం, దేవుడు చెప్పిన మాటలే మనము బోధించాలి. మన సొంత వాటిని దేవుడు చెప్పొద్దు అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు నేను నా నోటి బోరగా నిన్ను వాడుకున్నా, చేతి పరికరంగా నిన్ను వాడుకుంటున్నా. హల్లెలూయా. కుమ్మరి ఏ విధంగా పాత్రను అవలుస్తాడో దేవుడు ఆ విధంగా పాత్రను ఆయన మనల్ని అవలుస్తాడు. హల్లెలూయా. ఏ విధంగా శిల్పాన్ని ఆ శిల్పకారుడు చెక్కుతాడో ఆ విధంగా మనల్ని చెక్కి సరి అయిన రూపంలోనికి తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి నమ్మేటోళ్ళు. హల్లెలూయా. చెప్పలు కూడా బిగ్గరగా దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రాముఖ్యంగా సేవకుడైన వారు, భక్తులైన వారికి అప్పు చేయకూడదు, అవమానపరచకూడదు, అనుమానపరచకూడదు, ద్వేషాలు కలహాలకి గురవ్వకూడదు. హల్లెలూయా. దేవుడు సౌలును విడిచిపెట్టేసినట్టు కూడా విడిచిపెట్టేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీ ఆత్మీయ జీవితంలో, మీ భక్తి జీవితంలో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుని సేవ కొరకై నేను నిలవబడ్డాను, దేవుని సేవ కొరకై నేను వాడబడుతున్నాను, ఈ విధమైన లక్షణాలు కలిగి జీవిస్తున్నానా లేదా? ఇంకను దేవుడు తన కృపను మన యందుంచి తన పరిచర్లో నిండుగా యోనా భక్తుడు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ముందుకు సాగాడు. పౌలు భక్తుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వెనకంజ వేయలేదు. అట్లనే మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం ఎంతోమంది సేవకులు తన పరిచర్యే ప్రాధాన్యత అనుకుంటూ ముందుకు సాగిన వారందరి జీవితాల ద్వారా ప్రభావితాన్ని చెందినట్లుగా మన జీవితాల్లో కూడా దేవుడు అట్టి ప్రభావాన్ని, అట్టి మేలును, అట్టి స్థిరత్వాన్ని, దేవుడు అట్టి ఘనతను కలుగజేయునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. ఇచ్చిన మాటలు మీ హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపామేడు ప్రేమగల్లేవా, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రము. ఈ మధ్యాహ్న కాలం మందు కూటం దీవించి సహాయం తెచ్చా. నీ ప్రేమలో నీ బిడ్డలు చెప్పిన చక్కని వర్తమానాలు దీవించి ఆస్వాదించం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.